హలో గైస్! ఈరోజు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న 'దేవరా' మూవీ పార్ట్ 1 గ్లిమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ వీడియోలో నేను జస్ట్ 2 మినిట్స్‌లోనే ఈ మూవీ స్టోరీ అలాగే ఈ 'దేవరా' గ్లిమ్స్ యొక్క రివ్యూ ఏంటో కూడా ఈ వీడియోలో పూర్తిగా నాకు ట్రై చేస్తాను. పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పేటట్టు ట్రై చేస్తాను. సో, ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేయండి. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఈ గ్లిమ్స్ నుంచి కొన్ని షార్ట్స్ అయితే తీసుకొచ్చా. దాన్ని బట్టి మూవీ ఎలా ఉండబోతుంది, అలాగే ఏ ఏ ఏ పిక్చర్స్‌కి ఎలా తెలిసిందనే దాని గురించి ఫస్ట్ ఈ షార్ట్‌లో నాకేం తెలిసిందంటే, మనం ఆల్రెడీ చాలా చోట్ల వింటూనే ఉంటాం. అదేంటంటే కొంతమంది దొంగ వాళ్ళు షిప్స్‌లోకి వెళ్ళి అదే దోచుకునేవారు బంగారాన్ని గట్టా. ఆ టైప్ అనిపించేటట్టుగా కొంచెం ఆ స్టోరీకి సింక్ అవుతుంది. ఇంకోటి ఇది కూడా వీళ్ళు గజ దొంగలు మొత్తం ఏదో అంటారు కదా! సంథింగ్ జల దొంగలు ఏదో. సో, వీళ్ళందరూ బోట్ల మీద వెళ్ళి షిప్స్‌లోకి వెళ్ళి దాడి చేసి అక్కడుండే మొత్తం తీసుకెళ్ళి వారి సామ్రాజ్యానికి తీసుకెళ్ళడం ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇదే స్టోరీ అని ఈ గ్లిమ్స్ ద్వారా, ఈ పిక్చర్స్ ద్వారా. ఇంకా తర్వాత షాట్ ఈ స్క్రీన్ షాట్‌లో నేను చూడండి సరిగ్గా గమనించండి. ఇక్కడ ఎన్టీఆర్ ఎంత వైలెంట్ అనేది ఈ చిన్న షాట్ చూస్తే మనకు అర్థమవుతుంది. తను ఒక్కొక్కళ్ళని కత్తితోనే అలా చంపుకుంటూ వెళ్ళిపోతాడనమాట. దీన్ని బట్టి ఎన్టీఆర్ ఎంత ఊరామాసో, ఎంత వైలెంట్ క్యారెక్టరో అర్థమవుతుంది. కొరటాల శివ ఈసారి తప్పకుండా బ్లాక్ బస్టర్ కొడతాడు. హాయ్ గైస్! ఇంక లాస్ట్ ఈ పిక్ చూడండి సరిగ్గా గమనించండి. మొత్తం వాళ్ళని చంపిన తర్వాత మొత్తం ఆ సముద్రం మొత్తం రక్తం అయిపోతుంది. లాస్ట్ షాట్‌లో ఎన్టీఆర్ గారు ఒక మాట అంటారు. ఈ సముద్రాన్ని ఎక్కువగా ఎర్ర కాలువ అని ఎందుకు పిలుస్తారు అంటే, ఇక్కడ తెల్లదనం కంటే ఎక్కువగా ఎర్రదనమే ఉంటుంది అనే డైలాగ్ మతిపోతుంది అసలు ఆ వాయిస్‌కి ఎన్టీఆర్ గారి వాయిస్‌కి. నిజంగా సూపర్. ఇంక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు గనుక ఒకవేళ దేవరా గ్లిమ్స్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో, బాయ్ ఫ్రెండ్స్.